నమస్తే సార్ విజయకాంత్ గారి గురించి మీ మాటలు. యాక్చువల్గా మీరు సన్నిహితంగా ఉందన్నారు, అంటే నాకు అంత సన్నిహితం ఏం లేదు, కాకపోతే తనతో ఒక మంచి ఇది ఉండేది, జర్నీ ఉండేది. 1979లో అనుకుంటా విజయకాంత్ గారు సినిమా ఇండస్ట్రీకి రావడం. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2018-19 వరకు కూడా తన సినిమాలు అప్రతిహతంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనకు బ్రాండ్, ఫైర్ బ్రాండ్, కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టు. ఒక సినిమాలో తనకు ఎన్ని పాత్రలు చేసిండు, ఎన్ని రకాల పాత్రలు చేసిండు. ఒక మనకు బాగా మంచిగా ఇష్టమైన సినిమా కెప్టెన్ ప్రభాకర్. ఆ తర్వాత సింధూరపు సినిమా అప్పుడు యాక్చువల్గా మనకు విజయకాంత్ అని తెలిసిందే సింధూరపు నుండి. సింధూరపు సినిమా ఒక మ్యూజికల్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయినా కూడా ఆ సినిమాలో కీలకమైనది విజయకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే. ఇలా చెప్పుకుంటూ పోతే యాక్షన్ సినిమాలకి, పోలీస్ సినిమాలకి, కాప్ సినిమాలకి పెట్టింది పేరు విజయకాంత్ గారు. అంటే ఎస్పెషల్లీ 70s 80sలో పుట్టిన వాళ్ళు, అంటే 90sలో టీనేజ్ ఉండి జాబ్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, అఫ్కోర్స్ నా ప్రత్యేకంగా చెప్తున్నాం, పోలీస్ చేయాలి అనే ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ విజయకాంత్. చాలామందికి మనమందరం వై నాట్ వి పోలీస్ అనేంత కిక్కిచ్చిండు విజయకాంత్ గారి సినిమాలు. తన రాజకీయ జీవితంలో కూడా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా, అంటే సినిమా వాళ్ళు రాజకీయ నాయకులుగా పనికిరారు ఇన్ ద సెన్స్ అయిపోయింది, ఆ చరిష్మైంది అయిపోయినప్పుడు కూడా తను అధికారంలో ఉన్నారు, ప్రతిపక్ష హోదాలు ఉన్నాడు. తనకంటూ ఒక కమిట్మెంట్ ఉండడం కాబట్టే ఇన్ని సాధ్యమైంది. ఒకరోజు సడన్గా నేను ఏంటంటే తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి నాకు దర్శనం చేసి ఇచ్చే వాళ్ళు ఏం చెప్పారంటే, వేరే వాళ్ళు విఐపి వెళ్తున్నారు, దాంట్లో ఒక 2 టికెట్లు ఖాళీ ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు, అదే టీంలో మిమ్మల్ని వేసేస్తున్నాను అన్నారు. నేను లక్కీగా ఇక దర్శనం ఏదైనా పర్లేదు, పోవడం ముఖ్యం అనుకుంటాను. ఆ అదృష్టవంతుడు ఎవరు అంటే నేనే. ఆ లక్కీ గెస్ట్ ఎవరు అంటే విజయకాంత్ గారు అంతకు ముందు 2-3 రోజుల ముందు పార్టీ అనౌన్స్ చేసి సతీ సమేతంగా ఫ్యామిలీతో మొట్టమొదటిసారి తిరుపతికి వచ్చిన ఆ దర్శనం గ్యాంగ్లో వాళ్ళ దాంట్లో ఒక ఎక్స్ట్రా పర్సన్గా నేను వెళ్ళాను. అప్పుడు ఒక 20 minutes to 30 minutes అందరితో పాటు వెళ్ళినాను చూడండి. అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నా లైఫ్లో తీరని కోరికలా ఉండేది, ఒక పెద్ద స్టార్ తోటి మనం అంతా ట్రావెల్ చేస్తామనేది. అది విజయకాంత్ గారితో, అది కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తీరింది. ఇది ఎప్పుడు నేను లైఫ్లో మెమొరబుల్ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఒకసారి నేను ఏకవీర సినిమా చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ ఉండే, అప్పుడు తమిళ్ ప్రొడ్యూసరు ఈ కెప్టెన్ గారికి చాలా క్లోజ్ అన్నట్టు. తనను ఒక్కసారి కలవాలి అన్నప్పుడు తను మాట్లాడిచ్చిండు అన్నట్టు. అప్పుడే నేను చెప్పినానంటే, సార్ మీతో నేను ఒకసారి దర్శనం షేర్ చేసుకున్నాను సార్ అంటే నవ్విండు అంతే. సో ఎంత ఇది నా పర్సనల్ ఎమోషన్, పర్సనల్ ఇది. సినిమా ప్రకారం చెప్పుకుంటే మాత్రం విజయకాంత్ గారు చేసిన సినిమాలు ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాయి. పోలీస్ లేకపోతే మిలిటరీ, ఫైట్స్ అంటే తనదో బ్రాండ్. ఫైట్ అంటే ఒక నా కళలో నీళ్ళు తిరుగుతున్నాయి బ్రదర్, ఎందుకో సడన్గా ఎమోషన్ అవుతున్నాను. బట్ రియల్లీ సార్, కెప్టెన్ సార్ అంటే తన పేరు విజయకాంత్ అని మర్చిపోయేసి కెప్టెన్ అనడం, పిలవడం స్టార్ట్ చేశారు. కెప్టెన్ సార్, వి మిస్ యూ. మీ ప్రతి సినిమా, ప్రతి డైలాగు మా గుండెల్లో ఉంటుంది. మీ లోటు అయితే పూడ్చలేనిది. అందరు చెప్తున్నారు కానీ కెప్టెన్ సార్ లోటు తెలుగు, తమిళ్ ఏ ఇండస్ట్రీ కూడా పూడ్చలేనిది. మీరు చివరి రోజులలో మీరు చేసిన వీడియోలు కొన్ని నవ్వుకున్నా కూడా రియల్లీ వి మిస్ యూ సార్, లవ్ యూ ఆల్వేస్. అంటే ఫస్ట్ టైం మీరు తిరుపతి దర్శనం అప్పుడే కలిసారు సార్, ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా? అంటే పర్సనల్గా చూడడం అంటే తన సినిమాలు ఆయన ఎన్నో సినిమాలు మనం చూసినాము. సినిమాలు చూసిన తర్వాత కూడా అంటే సడన్గా మనం ఊహించని ఇది కదా, మనకు దర్శనం చేయించేవాళ్ళు తిరుపతిలో. అప్పుడు దర్శనం చేయించడం అంటేనే ఏదో ఉంటుంది. ఒక విఐపి దాంట్లో 2 తక్కువ పెట్టారు, వాళ్ళు 20 మందో 30 మందో పెట్టుకున్నారు. ఆ గ్రూప్లో మిమ్మల్ని వేసేస్తున్నా అంటే అది సర్ప్రైజ్ కదా నా లైఫ్. తిరుపతి దర్శనం ఎంత సర్ప్రైజో, విజయకాంత్ గారితో వెళ్ళడం అంతకంటే పెద్ద సర్ప్రైజ్. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా? ఎలా ఉండేవారు మీతో? అంటే నేను కలవలేదు. ఒక్కసారి మా ఏకవీర సినిమా చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళి మాట్లాడింది, కానీ ఇంకా పర్సనల్కి వెళ్ళి కలవలేదు. డ్రీమ్ ఉండేది విజయకాంత్ గారు లాంటి సినిమాతో ఒక వర్క్ చేయాలని చెప్పేసి. సో నా డ్రీమ్ ఇట్లా తీరింది అనుకుంటా. బట్ రియల్లీ ఏ పవర్ఫుల్ పర్సన్ విత్ హంబుల్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీ ఫేవరెట్ ఫిలిం ఏం సార్ అంటే ఆయన సినిమాల్లో?
సింధూర పువ్వు, కెప్టెన్ ప్రభాకర్ ఈజ్ ఆల్వేస్ ఫేవరెట్ సినిమాలు అన్నట్టు. అంటే ఊహించమన్నట్టు ఆ సినిమాలో ఇదొకటి జరుగుతున్నది అని చెప్పేసి. ఇంకోటి భరత్ ఐపీఎస్, ఇట్లా అన్నీ మనం ఎక్కువ డబ్బింగ్ సినిమాలే చూస్తాం కాబట్టి. ఇది మన చిరంజీవి గారి ఠాగూర్ సినిమా రమణ తను చేసినప్పుడు నాకు అందులో ఒక ఫారెన్ అమ్మాయి చిన్నపిల్ల ఉన్న ఏ సినిమా ఆ ఎపిసోడ్తో ఏడ్చేసిన నేను. తెలుగులో అంత సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆ ఫారెన్ పిల్ల ఆ సీన్ ఎపిసోడ్ ఇక్కడ పండలేదు సరిగ్గా, కానీ దట్ వాజ్ అన్ అమేజింగ్ సీన్. మురుగదాస్ గారు అంత కమర్షియల్ ఉన్నా మన విజయకాంత్ గారితో ఎమోషనల్ పండించిండంటే అది గ్రేట్ అంటే ఒక గ్రేట్ మెమొరీస్ ఇచ్చిపోయిండు విజయకాంత్ గారు. సో అంత పెద్ద స్టార్ హీరో అంటే ఈ విధంగా కరోనాతో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మరి ఫస్ట్ వినగానే మీ రియాక్షన్ ఏంటి? కరోనా అనుకుంటే తనకి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొద్దిగా డల్ అయితే అయిండు. ఈ కరోనా వల్ల ఎవరైనా చనిపోతారు, స్టార్ అయితే ఉంది. మనకి మీకు తెలుసు బాలచంద్ర గారు, ఈ చివరికి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలా చాలామంది దూరం అవుతూనే ఉన్నారు. ఒక కరోనా మహమ్మారి ఒక వ్యక్తిని దూరం చేసింది మనందరికీ. అంటే కరోనా మీద అసహ్యం వేస్తుంది, కానీ ఏదేమైనా సరే హెల్త్ బాగాలేకుండా వెళ్ళిపోవడం అనేది, ఆయన 56లో 57 అంటే స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ళకే పుట్టిన స్వాతంత్ర ఛాయలలో పుట్టిన హీరో అతను. సార్ ఇంతకుముందు అంటే ఆయన హాస్పిటల్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడే చాలామంది ఆయన చనిపోయారని చెప్పేసి ప్రచారం కూడా చేశారు. మళ్ళీ స్వయంగా ఆయన ఫోటో పెట్టి నేను ఇంకా ఉన్నాను అని చెప్పేసి చెప్పిన జరుగుతుంది. అంటే జనరల్గా ఇలాంటివి యూట్యూబ్ ఛానల్స్ అంటే ఈజీ వితౌట్ ఎనీ అంటే ఒక కన్ఫర్మేషన్ లేకుండా, అథెంటికేషన్ లేకుండా చేసే న్యూస్ వైరల్స్ అవుతుంటాయి. అవి యూట్యూబ్ ఛానళ్ళను లేకపోతే ఫేస్బుక్లలోనో దీంట్లో. ఈవెన్ మన దగ్గర కూడా చాలామందిని చంపేశారు. వేణుమాధవ్ 3 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆయన అసలు చనిపోయేదానికన్నా ముందు 3 ఏళ్ల క్రితం వేణుమాధవ్ గారు చనిపోయి. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ న్యూస్ని ఏదో తొందరగా ఇద్దాము అనే ఆలోచనలో చేసే ప్రయత్నం. కైకాల సత్యనారాయణ గారిని అట్లా చేస్తారు. ఇట్లా కొంతమందిని కొంచెం తొందరపడతారు అంతే. అది ఒక్కోసారి నిజమవుతానేమో మేమే న్యూస్ ముందు ఇచ్చినాం అనుకుంటారు, లేదంటేనేమో మాకు న్యూస్ కరెక్ట్ రాలేదంటారు. ఇది హాస్యాస్పదం. అలాంటి న్యూస్ను కూడా అథెంటికేషన్ లేని న్యూస్ని వేసిన ఛానళ్ళను బ్యాన్ చేయాలి ఫస్ట్.